ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి పేరు ఏంటిదంటే కనుక డాస్మన్ థామస్ డాస్. డిసెంబర్ 1941 సంవత్సరంలో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏమైందంటే అమెరికా దేశంలో ఉన్న ఒక ప్రాంతము, ఆ ప్రాంతం పేరు పర్ల్ హార్బర్ అనే ఆ ప్రాంతము. ఈ ప్రాంతం పైన జాపనీస్ వాళ్ళు అంటే జపాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే అటాక్ చేశారు. ఈ అటాక్ చేసే సమయంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రకటన చేరింది ఆర్మీ తరఫు నుంచి. ఏంటిదంటే ఎవరెవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఆర్మీలో జాయిన్ అవ్వండి, దేశానికి యవనస్తులు చాలా అవసరము అని చెప్పినప్పుడు అందులో ఇతను ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కానీ ఇతని కండిషన్ ఏంటి తెలుసా? నేను ఒక్క ఆయుధం కూడా లేపను అని అంటాడు. ఒక్క ఆయుధము కూడా లేపకుండా అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 75 మంది ప్రాణాలు కాపాడాడు ఆయుధము లేకుండా. చుట్టుపక్కల ఉన్న సైనికులు అందరూ బాంబులు, కత్తులు, గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఈ థామస్ డాస్ అనేవాడు చేతిలో బైబిల్ పట్టుకొని తిరిగాడు. ఇంతకీ ఇతను ఎవరు, ఇతని చరిత్ర ఏంటిదని మనం ఒకవేళ ఆలోచిస్తే ఇతని పుట్టుక ఫిబ్రవరి 7వ తారీఖు 1919కి పుట్టాడు. ఇతను పుట్టినప్పుడు వీళ్ళ నాన్న కూడా ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మీకు ఎప్పుడైనా ఒకటి గమనించండి, యుద్ధంలో ఎవడైతే వెళ్తాడో అతను యుద్ధంలో పాల్గొన్న తర్వాత అతని మానసిక స్థితి సరిగా ఉండదు. దీంతో చాలా డిప్రెషన్లో పోయి తాగుడు అలవాటు అయిపోయింది. బాగా డిప్రెషన్లో ఉండి తాగుడు అలవాటు చేసి తాగిన తర్వాత భార్యను కొట్టేవాడు, బాగా కొట్టేవాడు. ఇవన్నీ కళ్ళ ముందు కుమారుడు చూస్తున్నాడు. నాన్న ఊరికే మా అమ్మను ఎందుకు కొడుతున్నాడు, కారణం ఏంటిది, చిన్న చిన్న దానికి కొడుతున్నాడు అనేది ఒక ఆలోచన అతని మైండ్లో కూర్చుంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నకు వాళ్ళ బాబాయికి మధ్యలో గొడవ జరిగినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఇంట్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరికి? వాళ్ళ తమ్ముడికి. ఈ సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళమ్మ అతని చేతిలోకి వెళ్ళి గన్ను గుంజుకొని ఇతని చేతిలో పెట్టింది. ఎవరి చేతిలో? థామస్ చేతిలో పెట్టింది. పెట్టిన తర్వాత థామస్ చెప్తుంది, ఎక్కడైనా పోయి ఈ గన్ని దాచేసే, లేకపోతే మీ నాన్న మీ బాబాయిని చంపేస్తాడు అని చెప్పంగానే వీడు పరిగెత్తుకుంటూ పోయి గడ్డిని తవ్వి దాని లోపల దానికైనా గన్ని దానికే పూడి చేశారు. ఆ సమయంలో వాళ్ళ నాన్నకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో ఈయన అనుకుంటాడు, ఒకవేళ మా నాన్న చేతుల్లో గన్నిస్తే ఈ పాటికి మా నాన్న ఒక హంతకుడు అయ్యేటోడు. పోలీసు వాళ్ళు జీవితంలో ఇంకా ఎప్పటికి కూడా ఇతన్ని బయట తీసేవాళ్ళు కారు. ఏదైనా కానీ మన మంచికే. అదే కొన్ని రోజుల తర్వాత అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారట. ఆడుకుంటూ ఏమైపోయింది, వీడు ఏదో ఆటలో ఇటుక తీసుకొని నెత్తి మీద కొట్టేసిండు అన్నకు. చిన్న పిల్లోడే ఇంకా. దీంతో వాళ్ళ అన్న బాగా బ్లీడింగ్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ వెళ్ళంగానే ఇవన్నీ ఈ థామస్ అనేది చూస్తున్నాడు. ఒకవైపు వాళ్ళ నాన్న జైలు వెళ్ళిపోయాడు, ఇంకొకటి వాళ్ళ నాన్న తాగి వాళ్ళ అమ్మను కొట్టేవాడు. ఇంట్లో అన్నదమ్ములు ఆడుతున్న సమయంలో ఇతను నెత్తిపైన ఇటుక తీసుకొని కొట్టంగానే అన్న కళ్ళు తిరిగి పడిపోయి కంప్లీట్గా బ్లీడింగ్ అవుతున్నాడు. ఇవన్నీ తన కళ్ళలో చూస్తున్న సమయంలో అతడికి ఒక స్టోరీ గుర్తుకొస్తున్న. స్టోరీ పేరు ఏంటిదంటే కయ్యోను హేబేలు. కయ్యోను ఏ విధంగా అయితే తన తమ్ముడిని చంపేశాడో ఆ స్టోరీ గుర్తుకొచ్చి చాలా పశ్చాత్తాప పొంది ఏడిచినాడు. అన్న బతికినాడు, ఏం ప్రాబ్లం లేదు అన్నకు. కానీ అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? నా ద్వారా మనిషికి ప్రాణాలే నేను పోస్తాను, కానీ ఒక వ్యక్తికి నేను ప్రాణం ఎప్పటికీ తీయను, ప్రాణం తీసేవాడిని కూడా నేను సహకరించను అని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజులైంది, పెద్దగా అయ్యాడు. ఒక 18 సంవత్సరాలు కుర్రాడు, ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అప్పటికే చెప్పినాను కదా, జాయిన్ అవ్వగానే ఇక యుద్ధ భూమిలో పంపిస్తున్నారు. యుద్ధరంగంలో పంపిస్తున్న సమయంలో ఇతను ఏం చేశాడంటే ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆర్మీ ఆఫీసర్స్ చెప్పే మాట ఏంటిదంటే, బాబు ఇప్పుడు నువ్వు యుద్ధంకి వెళ్తున్నావు, ఇదిగో గన్నులు అన్నీ తీసుకుపోండి, గన్నులు, బ్యాగులు, బాంబులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మీరు యుద్ధరంగానికి వెళ్ళండి అని చెప్పంగానే ఇతను ఏమన్నాడంటే, నేను ఆయుధాన్ని ముట్టను అని అంటాడు. అనగానే వాళ్ళకందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు ఆర్మీలో ఉన్నావు, ఎప్పుడైనా ఇప్పుడు సైనిక దళంలో జాయిన్ అవ్వగానే కంపల్సరీ ఆయుధము వాడాల్సిందే, బాంబులు వేయాల్సిందే, గన్తో కాల్చాల్సిందే, అవునా కదా? కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నేను ఏ ఆయుధాన్ని కూడా ఎత్తుకోను.
ఆఫీసర్ అంటాడు, ఎందుకు ఎత్తుకోవాలంటే నా బైబిల్ నాకు సెలవు ఇవ్వదు. మరి నువ్వు ఆర్మీలో ఎందుకు వచ్చినారా అనగానే నేను సేవ చేయనీకి వచ్చిన అంటాడు. ఆర్మీలో ఏ విధంగా సేవ చేయగలుగుతావు? నువ్వు ఆయుధం ముట్టుకోకుండా, కత్తి ముట్టుకోకుండా, బాంబు ముట్టుకోకుండా, గన్ను ముట్టుకోకుండా, నువ్వు ఎవరి మీద ఆయుధం ఎంపకుండా నువ్వు ఆర్మీలో ఎలా వస్తావు అని ఆ పెద్దవాళ్ళందరూ ఇతన్ని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు. అదేవిధంగా ఆయనని ఎగతాళి కూడా చేస్తున్నారు. కానీ ఈయన అంతా ఏమనుకున్నాడంటే, దేవుని కొరకు నేను ఆర్మీలో జాయిన్ అయ్యి ప్రజలకు సేవనే చేస్తానే, కానీ వాళ్ళను ఆయుధంతో మాత్రం నేను ఎప్పటికీ చంపనని నిర్ణయించుకున్నాడు. దీంతో కొన్ని రోజుల వరకు ఇతని మీద చర్యలు జరిగినాయి. చర్యలు జరిగిన తర్వాత ఆ రూమ్లో ఉన్న వాళ్ళ దోస్తులందరూ ఏమంటున్నారు తెలుసా? అరే నువ్వు నిజంగా దేవుని కుమారుడే కదరా, నీకు కోపం కూడా రాదు కదా అని ఏం చేశారంటే అతని తలపైన బట్ట పెట్టుకొని ఇష్టం ఉన్న ప్రకారంగా కొట్టారు అతన్ని. ఇప్పుడు కూడా నీకు కోపం వస్తలేదా అంటే నాకు కోపం వస్తలేదు అంటుండు. తర్వాత ఆయన మీద ఎన్నో అత్యాచారాలు చేశారు. దేశానికి ఏ విధంగా సేవ చేయగలుగుతావు? నీకు కొడితే కోపం వస్తలేదు. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిన సంఘటన. కొడితే నీకు కోపం వస్తలేదు, యుద్ధ భూమిలో రాగానే ఆయుధం ముట్టమని చెప్తున్నావు, నువ్వేం సైనికుడివి రా అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. చివరికి ఒకరోజు ఇతని పైన కోర్ట్ మార్షల్ కేసు జరుగుతుంది. కోర్ట్ మార్షల్ కేసు అంటే ఏంటి తెలుసా? మన ఇక్కడ న్యాయస్థానాలు ఏ విధంగా అయితే ఉంటాయో, పోలీస్ స్టేషన్లు, జడ్జి ఎలా అయితే ఉంటాయో, ఆర్మీ వాళ్ళు కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళ మీద కేసులు వేసి ఈయన ఏమేం చేయలేదు, ఏమేం చేశాడో ఇవన్నీ చూసి లాస్ట్కి ఆయనకు ఒక శిక్ష ఇస్తారు. ఆర్మీ వాళ్ళు ఏ శిక్ష ఇచ్చినా అది ఆర్మీకి సంబంధించిందే ఉంటుంది. సో కాబట్టి కోర్ట్ మార్షల్ కొరకు అతన్ని ఏం చేశారంటే వదిలేస్తారు. అతను జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళ నాన్న వచ్చి ఒక లెటర్ రాస్తాడు. నేను యుద్ధంలో ఇంతకుముందు పార్టిసిపేట్ అయ్యాను కాబట్టి నా కుమారుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయనతో పాటు ఎవరైతే యుద్ధం చేశాడో వీళ్ళ నాన్నతో పాటు ఆయన ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఆయనకు ఒక లెటర్ రాసి ఒక స్టాంప్ ఇస్తాడు. స్టాంప్ ఇచ్చి ఏమంటాడంటే నా కుమారుడికి యుద్ధ భూమిలో పంపియండి, కానీ ఆయుధాలు లేకుండా పంపియండి. ఆయన ఏ విధంగా అయితే దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడో అలా చేస్తాడు. ఒకవేళ అతను ఏమైనా తప్పు చేస్తే మీరు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో తీసుకొని ఒక లెటర్ రాశాడు. చివరికి ఆయన ఎప్పుడైతే ఆయన మీద కేసు వేయనీకి పోతున్నారో ఆ పెద్ద అధికారి నుంచి ఒక లెటర్ వస్తుంది. లెటర్ రాగానే ఇతన్ని విడిపేయమని జరిగింది. విడిపించిన తర్వాత బయట యుద్ధం జరుగుతుంది. ఒకవైపు జపాన్ వాళ్ళందరూ అమెరికా మీద దాడి చేస్తూ ఉంటే ఇతను ఏం చేస్తున్నాడంటే అక్కడ చచ్చిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ శవాలను కానీ ఎవరైతే గాయపడ్డాడో వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ పోయి ఆ గాయపడిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. యుద్ధరంగంలో ఒకవైపు బాంబులు, తర్వాత ఇంకొక వైపు గన్నులు పేలుతూ ఉన్నాయి. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఎవరైతే గాయపడ్డాడో, ఎవరైతే కాలు చేతులు ఇరిగిపోయినాయో వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళకు అప్పుడే అతను చికిత్స చేసుకొని తన భుజం పైన మోసుకుంటా ఏం చేస్తున్నాడు? అతను కాపాడుతున్నాడు. అలా కాపాడుతున్న సమయంలో ఏం జరిగిందంటే ఎవరైతే ఇతన్ని లోపల రూమ్లో కొట్టారో, గుద్దారో అతని 2 కాళ్ళు విరిగిపోయిన సమయంలో ఆ 2 కాళ్ళు ఇరిగిపోయిన వ్యక్తిని తన భుజం పైన మోసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆయన ఏమంటాడు తెలుసా? ఇతను అంటాడు, నేను చచ్చిపోయేటోడిని, నన్ను కాపాడక ఎట్లయినా చచ్చిపోతాను, ఇప్పుడు నా 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, నా చేతులు కూడా ఇరిగిపోయినాయి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక నాకు చావే అనగానే ఇతను ఏమంటాడంటే, థామస్ నువ్వు చచ్చిపోతావనే నీకు ఎవరు చెప్పారు? దేవుడు నిన్ను కాపాడలేడా? నేను ఉన్నాను కదా నీతో పాటు అని చెప్పి అతన్ని మోసుకొని హాస్పిటల్లో తీసుకుపోతాడు, చికిత్స చేస్తాడు. తర్వాత అలానే ఒక్కొక్కరిని కాపాడుతూ తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టుకొని తన ప్రాణాలను కూడా అతను ఏం చేశాడు తెలుసా? వదులుకున్నాము అని అనుకున్నాడు ఒకరి కోసం. ఎవరైతే ఇతను అనుకున్నారో, ఎవరైతే ఇతడు వేస్ట్ అనుకున్నారో, ఎవరైతే వీడు ఆర్మీకి పనికిరాడు అనుకున్నారో, ఎవరైతే ఇతనికి నువ్వు దేనికి పనికిరావరో ఆయుధం కూడా ముట్టని వాడివి నువ్వేంద్ర సైనిక దళంలో జాయిన్ అవుతావని చెప్పేటోడు 75 మంది ప్రాణాలను కాపాడి చివరికి ఏం చేశాడు తెలుసా? ఒక స్నేహితుడు ప్రాణాన్ని కాపాడుతా అతని కాళ్ళ దగ్గర బాంబు పడితే ఆ బాంబుని కాళ్ళతో ఇలా అన్నాడు. తంతున సమయంలో ఆ బాంబు ఆడనే పేలింది. ఈ వ్యక్తి కాలు అనేది ఏమైపోయింది? భయంకరంగా గాయమైపోయింది.
గాయం అయిపోయిన తర్వాత ఏ స్నేహితులైతే ఇతన్ని అని వదిలారో, ఏ స్నేహితులైతే ఇతనికి నువ్వు దేనికి పనికిరావు అని చెప్పారో, ఏ స్నేహితులు ప్రాణాలు ఇతను కాపాడి హాస్పిటల్లో చికిత్స చేశారో, రెండోసారి ఆ స్నేహితులే ఇతని కాళ్ళ గాయాన్ని ఏమైపోయింది తెలుసా, ఆ గాయపడిన ఈ వ్యక్తిని తీసుకుపోయి హాస్పిటల్లో చికిత్స చేయించారండి. ఆ టైంలో ఆయన ఏమన్నాడు తెలుసా, హాస్పిటల్ స్ట్రెచర్లో తీసుకుపోతున్న సమయంలో ఆయన అన్నాడు, నా కాళ్ళు పోతే పోని కానీ నా చేతులకి వెళ్ళి బైబిల్ పడిపోయింది, ఆ బైబిల్ ఎక్కడుంది ఒక్కసారి వెతుక్కొని తీసుకురండి అని చెప్తున్నాడు. అరే ఈ టైంలో బైబిల్ అవసరమా, నీ కాలు ఇరిగిపోయింది, ఫస్ట్ చికిత్స అంటే వద్దు, నాకు ఫస్ట్ నా బైబిల్ నాకు కావాలని అంటాడు ఆయన. లాస్ట్కి ఒక ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ పోయి వెతుకుతున్నాడు బైబిల్. యుద్ధ భూమిలో బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడో మూలకు పడిపోయింది. ఇక చివరికి వెతికిన తర్వాత ఆ బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసుకొని తనకేంటంటే తన ఛాతీ పైన ఇలా పెట్టి, దేవా నన్ను వీళ్ళందరిది కాపాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి అతను హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటిది? కథలు చెప్పే అలవాటు నాకు లేదు, నేను కథల వైపు ఎప్పుడు పోను. ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము, దేవుని ప్రేమ ఎంత ఇంపార్టెంటో ఈరోజు మన క్రైస్తవులకు అది అర్థం కావటం లేదు. వాడు కేవలము టైంపాస్కే దేవుని సన్నిధికి వస్తున్నాడు. దేవుడు అంటే ఏమాత్రం లెక్క లేదు. వస్తున్నారంటే వస్తున్నారు, పోతున్నారంటే పోతున్నారు, బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు, తింటున్నారంటే తింటున్నారు. దేవుని పైన ఏమాత్రము భక్తి లేదు. ఈ ఒక్క వ్యక్తి 75 మంది ప్రాణాలు కాపాడంగానే అమెరికా దేశంలో ఉన్న అతిపెద్ద అవార్డు ఆ వ్యక్తికి దొరికిందండి.